పూజలు గౌరవనీయులు శ్రీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చిత్తర నాగేశ్వరరావు గారికి మరియు దొర్ల నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందున్న జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, పెద్దలకు, వృద్ధులకు, యువతీ యువకులకు, బాలబాలికలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈవేళ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలంతా కష్టపడిపోయినాయో పరోక్షంగా నేను చెప్పనవసరం లేదు, ప్రత్యక్షంగా మీరు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింటింగ్ మీడియా ద్వారా చూస్తున్నారు. అధికార పక్షమేమి, ప్రతిపక్షమేమి స్వపక్షంగా ఏకపక్షమై జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి విషపూరితమైన ఆలోచనలతో, కుట్రలతో జగన్మోహన్ రెడ్డి గారి పైన విపత్తులు జరుగుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ఎవరు? ఒక బడుగు బలహీన మైనారిటీ వర్గాల నాయకుడు. అంటే మన నాయకుడిని అడ్డుకున్నంత మాత్రాన రాడు అనుకున్నారా, లేడు అనుకున్నారా? ఓదార్పు యాత్రకు వెళ్ళిపోయాడు కదా, ఒంటరి వాడైపోతాడు అనుకున్నారా? చూసారా ప్రజా ఆదరణ, ప్రజా అభిమానం, ప్రజా స్పందన. జగనన్నని అడ్డుకోవడానికి 1000 టన్నుల లోగాన్ని గడుగా నిలబెట్టినా కూడా ఆయన చిన్న చిరునవ్వు చాలు నీటి బిందువుగా మారి ఆయన పాదాల చెంత చేరి పరిమళించిపోయి స్వాగతం పలుకుతుంది. అంత గొప్ప ఆత్మీయత, విశ్వసనీయత, మానవత్వం కలిగిన ఏకైక శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మన నాయకుడిగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ప్రతి ఒక్క పేదవాడిని, ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్క పౌరుణ్ణి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గతిలేని ప్రభుత్వానికి మతిలేని సీఎం దొరికాడండి ఈవేళ. ఈ మతిలేని సీఎం నిజంగా ఆయన చేసే పనులు చాలా మతిలేని పనులుగా ఉన్నాయి. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కాబట్టి ఇక్కడ గతిలేని ప్రభుత్వానికి ఉన్న మతిలేని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదండి, దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు, కుమారుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, పులివెన్నెల పులిబిడ్డ, జనహృదయ నేత శ్రీ ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అలానే పులివెన్నెల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట సూర్యుడిగా ప్రసిద్ధుడండి. బడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసం పోరాడే యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే అధ్యక్షుడు, అధికార మతంతో వెర్రవేగుతున్న కాంగ్రెస్ నాయకులతో ఆడుకుంటాడు ఇంకా చెడుగుడు. ఆ మహనీయుడి జననం చేసింది లోకాన్ని పావనం. ఈ దయామయుడి జన్మదినం జగమంతటికి సుదినం. చూస్తుంటే ప్రజలారా మీ ఆదర అభిమానం, జగనన్న విజయానికి సోపానం. వింటున్నావా సోనియా గాంధీ మా గలం, విన్న తర్వాత నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇవ్వాలి నువ్వు మూలధనం. ఇవ్వకపోతే వస్తారు ఢిల్లీకి ఆంధ్ర జనం, వచ్చిన తర్వాత చేస్తారు నీ రాజకీయ భవిష్యత్తు శూన్యం. అది చూసి అన్ని రాష్ట్ర రాజకీయ నాయకులు చెయ్యాలి జగనన్నకు సలాం. అన్నా నేను నీ గులాం గులాం. ప్రతి ఒక్క విద్యార్థులు, పౌరులు, వేదిక ముందున్న ప్రతి ఒక్కరు జగనన్నకి మీ కేరింతల ద్వారా ఆహ్వానాన్ని పలకాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, అదేవిధంగా దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన ముందు లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు, విలువలు, స్వప్నాలు మనతో ఉన్నాయి, మన ముందుకు నడిపిస్తాయి. తప్పకుండా ఈవేళ ప్రతి పేదవాడి మొహాన చిరునవ్వు చూడాలని కోరుకుంటున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను మనం నిలబెడతాం. ఒక కార్యకర్తగా కాదు, ఒక పౌరుడిగా మనం ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారండి. నిజంగా ఇది నవ్వాలో లేకపోతే ఏ విధంగా ఉండాలో, ఆయన అపహాస్యంగా ఉండాలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంతనాడు లేదు, ఎంతనాడు లేదు, సొంతనాడు వచ్చింది ముంతంది గొప్పని అధికారంలో ఉన్న 9 సంవత్సరాలు ఏ రోజైనా పేదవాడి కోసం యాత్రలు చేశాడా, దీక్షలు చేశాడా, ఆయన కోసం ఏదైనా పరితపించాడా? అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ యాత్రలు, దీక్షలు చేస్తుంటే ప్రజలు నిజంగా నవ్వుతున్నారండి. దయచేసి మీరు ప్రజల్లోకి రామాకండి, ప్రజలు కొడతారు మిమ్మల్ని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు రైతుల కోసం ఇవాళ దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నాడంటే, వ్యవసాయం దండగా, కంప్యూటర్ పండగ అన్నాడండి. నిజంగా ఎటువంటి నాయకుని ఏం చేయాలంటే, రైతు సోదరులారా, రైతన్న రాజ్యం, రాజన్న రాజ్యం అనే దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ప్రతి రైతు కోసం ఆయన ఎన్నో లబ్ధులు, ఎన్నో పథకాలు అమలు పరిచారండి. ఆ పథకాల్లో ఒకటి రుణమాఫీ చేశారండి, అదేవిధంగా ఉచిత కరెంట్ ఇచ్చాడండి. అదేవిధంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడిన పథకాలు ఏమైనా ఉన్నాయంటే చెప్పండి. ఇవాళ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ ఇవాళ
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన మీరు బలవంత జల్లబాకండి. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత, హక్కు మీకు లేదని ఈ విధంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మహాభారతంలో 100 తప్పులు చేసిన శిశుపాలుని క్షమించాడు శ్రీకృష్ణుడు. ఆంధ్ర రాష్ట్రంలో 100 తప్పులు చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏమి, చంద్రబాబు నాయుడు ఏమి, కాంగ్రెస్ నాయకులేమి క్షమించడానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణుడు కాదండి, అర్జునుడు. కాంగ్రెస్ నాయకులు అనుభవాల్సింది, అందులో ఎటువంటి సంకోచం లేదు. ఆంధ్ర రాష్ట్ర ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని కోరుకుంటున్నారు. తప్పకుండా మన కళలు సహకారం అవుతాయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మానవీయ కోణంలో ప్రజల కోసం ఆయన పరితపించి ఆయన యొక్క స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ప్రజల మధ్యలోకి వస్తున్నాడండి. 2003 ఏప్రిల్ 8న రంగారెడ్డి జిల్లా చేవేల నుంచి మొదలు పెట్టారండి శ్రీ దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర. పాలకుల వద్దకు ప్రజలకు కాదండి, ప్రజల వద్దకు పాలకుడు అని శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు.